బావా బావా అని రాడే, కనపడడే. ఇప్పుడు మనం వెళ్ళి అడిగితే నా జీవితం, నా పెళ్లి, నా ఇష్టం అని సమాధానం చెప్తే ఏం చేస్తాం? అభి భూమి తర్వాత పెళ్ళంటూ చేసుకుంటే అది నా మనవరాలనే చేసుకోవాలి. దానికి వేరే వాడితో పెళ్లి చేసి ఆ తర్వాతే వాడు పెళ్లి చేయండి. ఇందు, ఏమైంది ఇందు? అత్తయ్య, బావా బావా బావా, నేనే చేశాను. పెళ్లికి ముందే నా కొంగుకి ముడేసుకున్నాను. పెళ్లికి ముందే నా వాణి చేసుకున్నాను. పెళ్లికి ముందే ఎక్కడికమ్మా? అభి దగ్గరికి. ఎందుకు? నిలదీయడానికి, బుద్ధి చెప్పడానికి. ఏమని? ఇందుని పెళ్లి చేసుకోమంటే భూమి తప్ప నా మనసులో ఎవరూ లేరని చెప్పినవాడు ఇప్పుడు దాన్ని ఎలా పెళ్లి చేస్తున్నాడు? దీన్నెందుకు పెళ్లి చేసుకోనన్నాడు? అసలు మధ్యలో అదెందుకు వచ్చింది? అన్నీ తెలుసుకొని వాడిని తీసుకొస్తాను. వాడు నా మాట వింటాడు, నేను చెప్పింది చేస్తాడు. వద్దమ్మా. వద్దా? ఏ? చూడమ్మా, ఎవరూ వద్దు అని వెళ్ళిపోయినవాడు వేరే అమ్మాయిని ఇష్టపడొచ్చు, ప్రేమించొచ్చు, కలవచ్చు, మాట్లాడొచ్చు. కాని పెళ్లి నిశ్చయించుకుని అది శుభలేఖల వరకు తీసుకెళ్లాడు అంటే అది అతనికి సంబంధం లేకుండా జరుగుతుందా? అతనికి తెలియకుండా జరుగుతుందా? అతనికి ఇష్టం లేకుండా జరుగుతుందా? కాబట్టి నువ్వు వెళ్ళడం వృధా ప్రయత్నం. వద్దు తల్లి, నా మాట విను. వాడికి తెలిసి అన్నీ జరుగుండొచ్చు, కానీ మనకి తెలియకుండా వాడేం చేయకూడదన్నయ్యా. అందులోనూ హిందూకు అన్యాయం చేస్తే మాత్రం నేను అస్సలు ఊరుకోను. అది కాదమ్మా. దయచేసి ఈ విషయంలో నన్ను ఆపకండి అన్నయ్య. నేను ఎవరి మాట వినదలుచుకోలేదు. హిందూ విషయంలో అన్యాయం చేస్తే ఆఖరికి నా కొడుకైనా సరే క్షమించను. రా ఇందు. అత్తయ్య, ఆశీర్వదించండి అత్తయ్య. కూర్చోండి అత్తయ్య. అలాగే నిలబడిపోయారేంటి? మీరు వస్తున్నారని ఒక్క మాట చెప్తే నేనే వచ్చి తీసుకొచ్చేదాన్ని కదా. కాఫీ టీ ఏమైనా తీసుకుంటారా? ఇందు, నువ్వు కూడా ఏంటి అలాగే? రండి కూర్చోండి. అభి ఎక్కడా? ముందు మీరు కూర్చోండి అత్తయ్య. అభి ఎక్కడా? అది కదత్తయ్య,
అసలేం జరిగిందంటే ఏయ్ ఏం జరిగిందో నిన్ను అడగడానికి రాలేదు. ఏం చేస్తున్నాడో తెలుసుకోవడానికి నా కొడుకుని అడగడానికి వచ్చాను. వాణ్ణి పిలువు. ఏంటత్తయ్య మీరు కూడా దీనిలాగే మాట్లాడుతున్నారు? ఇది కూడా అంతే. వచ్చిన క్షణం నుంచి నా బావని పిలువు, నా బావెక్కడా, నా బావని పిలువు, నా బావెక్కడా అంటూ మాట్లాడింది, అడిగింది. చివరికి ఏం జరిగింది? పని వాళ్లతో మెడ పట్టుకుని గంటించుకుంది. అంటే మీ కళ్ళు జరుగుతుందని కాదు. ఎంతైనా మీరు నా కాబోయే అత్తయ్య గారు. మీరు నన్ను చూసుకోవాలి, తర్వాత నేను మిమ్మల్ని చూసుకోవాలి. మనం కావలసిన వాళ్ళం కదా. ఇదంటే మధ్యలో వచ్చింది, మధ్యలోనే పోతుంది. సవతి స్థానానికి ఉబ్బలాట పడుతుంది కదా. ఏయ్ నీ ఇంటికొచ్చాం కదా అని నోటికొచ్చినట్టు మాట్లాడకు. మాటలు మాట్లాడడం నేర్చుకో, జారడం కాదు. నోరు మూసుకొని మర్యాదగా నా కొడుకుని పిలువు. అత్తయ్య, మీరు అనవసరంగా ఆవేశపడుతున్నారు. కాస్త ప్రాక్టికల్ గా ఆలోచించండి. హేయ్, మేమిక్కడికి ఆలోచించడానికి రాలేదు. మా బావతో తాడో పేడో తేల్చుకుందామని ఇక్కడికొచ్చాం. ఏంటే తేల్చుకునేది? ఇందాకే మెడపట్టుకు గెంటించాను కదా, మళ్ళీ సిగ్గు లేకుండా వచ్చావే? ఇంకొక మాట నోరు జారితే మర్యాద దక్కదు. అభి, రే అభి, ఏంటత్తయ్య మీరు కూడా దీంతో కలిసి? నిన్ను మాట్లాడొద్దని చెప్పానా? ఎందుకు మాట్లాడకూడదండి? నేనేమి దొంగతనంగా ప్రేమించలేదు, దొంగతనంగా పెళ్లి చేసుకోవట్లేదు, దొంగతనంగా తీసుకువెళ్ళట్లేదు. పబ్లిక్ గానే చేస్తున్నాను. బరి తెగించింది ఏదైనా పబ్లిక్ గానే చేస్తుంది. ఏందో అను, ఏంటే నోరు లేస్తుంది? మధ్యలో వచ్చి పెళ్లికి సిద్ధపడిందానివి. నీకే ఇంత పొగరు, ఇంత ఇష్టం, ఇంత బాధ ఉంటే మొదటి నుంచి ప్రేమించింది దానికెంత ఉండాలి? సరే అత్తయ్య, నువ్వు అలా అనుకుంటే నేనేమీ చేయలేను. ఇంతకీ ఎందుకు వచ్చారో చెప్పండి. నీకు చెప్పడానికి ఏమీ లేదు. నా కొడుకుని పిలువు. అభి ఇంట్లో లేడు. లేదత్తయ్య, బావ ఇంట్లోనే ఉన్నాడు. ఇందాక కూడా నాతో ఇలాగే చెప్పింది. అప్పుడు కూడా బావ ఇంట్లోనే ఉన్నాడు. అయినా దాంతో మాట్లాడేటత్తయ్య. పదండి, పైకెళ్ళి చూద్దాం. అత్తయ్య ప్లీజ్, నా మాట వినండి. అనవసరంగా మీరు ఈ విషయంలో తలదూరుస్తున్నారు. నేను తలదూర్చడం కాదు, నువ్వు పక్కకి తప్పుకో. అత్తయ్య ప్లీజ్, దీని మాటలు విని అనవసరంగా మీరు నా మీదకి గొడవకొస్తున్నారు. నేనింకా గొడవ చేయడం మొదలు పెట్టలేదు. నువ్వు అనవసరంగా నా సహనాన్ని పరీక్షిస్తున్నావు. మర్యాదగా అభిని పిలువు. అను, పక్కకి తప్పుకో. నేను తప్పుకున్న అత్తయ్య. ఎవరో అలగా దాన్ని తీసుకొచ్చి దాని మాటలు మీరు వింటుంటే మీ మాటలు వినాల్సిన అవసరం నాకు లేదు. ఎంత మాట అన్నావే నిన్ను! అమ్మా, ఏంటమ్మా, నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? నేనేం చేస్తున్నానో నాకు అర్థమవుతుందిరా, కానీ నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? దాంతో నీకు పెళ్ళేంట్రా? దాన్ని పెళ్లి చేసుకుంటే మరి దీని పరిస్థితి ఏంటి? ఇన్నాళ్ళు నిన్నే ప్రేమించి నువ్వే లోకమని నువ్వే ప్రాణంగా బ్రతికినా ఈ పిచ్చి దాని పరిస్థితి ఏంటి? నీకు పెళ్ళంటూ జరిగితే ఇందుతోనే జరగాలి. అయినా ఇన్నాళ్ళు భూమే మనసులో ఉంది, తన్ని మర్చిపోయి ఇంకో అమ్మాయిని నా జీవితంలోకి ఆహ్వానించలేను అన్నవాడివి ఉన్నట్టుండి ఇలా మారిపోయావేంట్రా? సరే, మారితే మారావు. అలాంటప్పుడు ఇందునే పెళ్లి చేసుకోవాలి గాని మధ్యలో దీన్నెందుకు తీసుకొచ్చావురా? ప్రతి మనిషి మారడం సహజంరా. నీలోనూ మార్పు వచ్చింది, సంతోషం. కానీ ఈ మార్పు కరెక్ట్ కాదురా. నువ్వు చేస్తున్న పని కరెక్ట్ కాదు, ఈ పెళ్ళే కరెక్ట్ కాదు. కాదు కూడదని ఈ పెళ్ళే చేసుకుంటానంటే అసలు నువ్వే కరెక్ట్ కాదు. ఒరే, వ్యక్తిత్వం లేని మనిషి బతుకున్న శవంతో సమానం రా. అత్తయ్య, ఏంటి నోర్లేస్తుంది?
నోరెత్తావంటే పళ్ళు రాలిపోతాయి. ఎవరే నీకు అత్తయ్యా? ఒరేయ్, అమ్మగా చెప్తున్నాను, అర్థం చేసుకోరా. ఈ పెళ్లి నీకొద్దు. పద, వెళ్ళిపోదాం. అమ్మా, అమ్మవు కాబట్టి నీ బాధను నేను అర్థం చేసుకోగలను. కానీ కొడుకు బాధను నువ్వు అర్థం చేసుకోవట్లేదు. భూమి కంటే నన్ను ఫస్ట్ ప్రేమించింది అను. భూమిని ప్రేమించాను కాబట్టి భూమిని పెళ్లి చేసుకున్నాను. ఇందు కూడా నన్ను ప్రేమించిందని అనుకుందాం. కాదు, ప్రేమించింది. ఇప్పుడు నేను మళ్ళీ పెళ్ళంటూ చేసుకుంటే భూమి కంటే ముందు నన్ను ప్రేమించిన అనుని చేసుకోవాలా? ఇప్పుడు నన్ను ప్రేమిస్తున్న ఇందును చేసుకోవాలా? ఇందునా అనునా? చెప్పమ్మా, ఎవరిని చేసుకోవాలి? నేను ఇందునే పెళ్లి చేసుకోవాలంటాను. ఇది చాలా స్వార్థమమ్మా. రే, చేసేదే కరెక్ట్ కానప్పుడు అందులో ఇంకా స్వార్థం నిస్వార్థం అంటూ ఉండదురా. మనకి నచ్చింది చేయడమే. ఓ, అలా అంటావా? అయితే నాకు నచ్చిందే చేస్తున్నాను. ఏం చేస్తున్నావు? అనును పెళ్లి చేసుకుంటున్నాను. నాకిష్టం లేదు. నేనిష్టంతో చేసుకుంటున్నాను. ఇష్టంతో చేసుకోవట్లేదు, మనసు చంపుకొని చేసుకుంటున్నావు. నా మనసు ఇప్పుడు చచ్చిపోయిందమ్మా. జస్ట్ మనిషిగా బతుకుతున్నానంతే. ఇందు, ప్లీజ్ నువ్వైనా అర్థం చేసుకో. ఏం అర్థం చేసుకోవాలో నా కళ్ళల్లోకి సూటిగా చూస్తూ చెప్పు బావా. అర్థం చేసుకోవడానికి నేను ప్రయత్నిస్తాను. చెప్పరా, అది అడుగుతుంది కదా, సమాధానం చెప్పు. దాని కళ్ళలోకి చూసి చెప్పు. బావా, నేను నిన్ను బాధ పెట్టాలనో నిలదీయాలనో అత్తయ్యతో తిట్టించాలనో నేనిక్కడికి రాలేదు బావా. నువ్వంటే నాకు ఇష్టం, ప్రాణం. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, అది చెప్పడానికి వచ్చాను బావా. నీకు నా మీద ఏమైనా కోపం ఉంటే చెప్పు బావా. ఏం చేయమంటే అది చేస్తాను. ప్లీజ్ బావా, నన్ను వదలకు బావా. నాన్న అభి, నా మాట వినరా. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఆ పిచ్చి దాన్ని చూడరా, ఎలా ఏడుస్తుందో చూడు. మన కోసం ఏడ్చేవాళ్ళు దొరకడం చాలా కష్టం రా. దయచేసి దాన్ని దూరం చేసుకోవద్దు. పద నాన్న, మనం వెళ్ళిపోదాం. ఇక్కడొద్దు. అమ్మాను, వాడు తెలియక ఇక్కడికి వచ్చాడు. పొరపాటున నీ దగ్గరకు వచ్చాడు. ఒక రకంగా నీకు కూడా న్యాయం చేయలేని పరిస్థితే. చదువుకున్న దానివి, తెలివైన దానివి, అర్థం చేసుకుంటావనుకుంటున్నాను. ఆ పిచ్చి దానికి నీ అంత ధైర్యం, నీ అంత తెలివి లేదు. ఏమనుకోకమ్మా. అభి, వెళ్దాం పదా. అక్కడే ఉన్నావేంట్రా? ఎక్కడికమ్మా? అదేంట్రా, ఇంతసేపు నేను ఇందో చెప్పిందేంటి? మళ్ళీ మొదటికొచ్చావు? అమ్మా, నువ్వు 4 మాటలు, తను 4 మాటలు చెప్తే మీరు చెప్పేవి ఒప్పైపోయి నేను చేసింది తప్పైపోతుందా? నేనన్నీ ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను. నేను ఇందుని పెళ్లి చేసుకోలేను.
అనునే పెళ్లి చేసుకుంటాను. అదే అడుగుతున్నాను. అను ఎందుకు పెళ్లి చేసుకుంటున్నావు? ఇందునెందుకు పెళ్లి చేసుకోనంటున్నావు? ఆల్రెడీ ఆ రీజన్ ఏంటో చెప్పాను. అది కరెక్ట్ రీజన్ కాదని నాకు తెలుసు. విషయం ఏంటో చెప్పరా? ఏంటమ్మా అడిగిందే గుచ్చి అడుగుతున్నావు? అవును, ఉన్నాయి, చాలా రీజన్స్ ఉన్నాయి. అవన్నీ నీకు చెప్పాల్సిన అవసరం లేదు. దట్స్ ఓన్లీ మై పర్సనల్. ఏంట్రా పర్సనలా? తల్లికి తెలియని పర్సనలా? తల్లికి చెప్పకూడని పర్సనలా? ఏంట్రా పర్సనల్? అమ్మా చెప్పానుగా పర్సనల్ అని, మళ్ళీ అడుగుతావేంటి? బుద్ధుడెక్కర్లా? ఎక్కడైనా తల్లి కొడుకు కోరికలు తీరుస్తుంది, కానీ నువ్వు నన్ను క్షోభ పెడుతున్నావు. ప్లీజ్ అమ్మా, దయచేసి నా ఆనందానికి అడ్డు రాకు. నా సంతోషాన్ని లాగేసుకునేందుకు ప్రయత్నించొద్దు. నా జీవితం నా ఇష్టం, నన్ను వదిలేసి. ఇష్టం ఉంటే పెళ్లికొచ్చి 4 అక్షింతలు వేసి ఆశీర్వదించు. కష్టంగా ఉంది కదా అని శాపాలు పెట్టకు. ముందు దయచేసి వెళ్ళండి. బావా ఓయ్! అది నీకొకసారి చెప్తే అర్థం కాదా? ఎందుకు వద్దు వద్దు అంటే నా వెంట పడతావు? ఆవిడకైతే వయసు అయిపోయింది, చేదస్తం పెరిగింది, మరి నీ బుద్ధి ఏమైంది? గెట్ అవుట్! అందరూ వెళ్ళండి ఇక్కడి నుంచి. తన మనసులో తన భార్య ఉంది అంటాడు. మరి ఈ పెళ్లికి అభి భూమి తర్వాత పెళ్ళంటూ చేసుకుంటే అది నా మనవరాలనే చేసుకోవాలి, లేదంటే చేసుకోకూడదు. అభికి పెళ్లి జరిగిన మరుక్షణం నా మనవరాలు పిచ్చిదైపోతుంది. దాని జీవితంలో ఇంకో పెళ్లి ఉండదు. నాన్నగారు, ఏంటమ్మా? ఏంటి నాన్న ఇది? ఇంట్లో ఏం జరుగుతుంది నాన్న? ఇదంతా నిజంగా జరుగుతుందా, లేక ఎవరైనా కావాలని జరిపిస్తున్నారా, లేక మనకి మనమే చేసుకుంటున్నామా? అర్థం కావడం లేదు నాన్న. ఎలా ఉండే ఇల్లు ఎలా అయిపోయింది? నాకు ఇల్లు నచ్చడం లేదు నాన్న, నాకు ఇల్లు నచ్చడం లేదు నాన్న. మావయ్య గారు, నేను ఈ ఇంటలున్నే. నాకు ఇంటి మీద బాధ్యత ఉంది, ప్రేమ ఉంది, హక్కు ఉంది. ఒకానొక దశలో నేను కూడా అభిని చూసి అసూయపడి ఉండొచ్చేమో, కానీ అభి చేసింది కరెక్ట్ కాదు మావయ్య. ఇందు ఏ పాపం చేసిందని నాన్న దానికి ఇలా జరుగుతుంది? భూమి తన మనసులో ఉంది కాబట్టి ఇందును చేసుకోను అనడం వరకు బాగానే ఉంది. మధ్యలో ఈ అవును ఎవరు నాన్నా? ఏ దానికంటే నా చెల్లెలికి ఏం తక్కువ? అంత తీసిపోయిందా ఇది? వద్దు నాన్న, మనం ఎవరిని ప్రాధాయపడాల్సిన అవసరం లేదు. ఎవరి గురించి ఆలోచించాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఇప్పటికీ మించిపోయింది లేదు. ఇందుకి మంచి సంబంధం చూసి పెళ్లి చేసేద్దాం. వద్దు వద్దు అంటున్నా అతని వెనక ఎంతకాలం తిరుగుతావు నాన్న? అవసరం లేదు. తల్లిదండ్రులుగా మీరు తన జీవితం గురించి ఏం ఆలోచించారో నాకు తెలీదు. అక్కగా నేను మాత్రం చెప్తున్నాను,
ఇందు జీవితం మళ్ళీ బాగుపడాలంటే తనకి వెంటనే వేరే అతనితో పెళ్లి చేయడమే కరెక్ట్. అవును మావయ్య గారు, ఒక్క క్షణం ఆలోచించండి. తను ప్రేమించింది అన్న ఒక్క కారణం తప్ప అభిని ఇంటలుడుగా చేసుకోవడానికి ఇంకేం కారణాలు లేవు. కానీ ఇప్పుడు ఆ ఆశ కూడా పోయింది. ఇందుని చూస్తే చాలా బాధగా ఉంది. మావయ్య గారు, మీరు ఒక్క మాట సరే అంటే నేను ఆ అభి కంటే మంచి కుర్రాణ్ణి, గొప్పింటి సంబంధాన్ని తీసుకొస్తాను. సరే అని చెప్పండి నాన్నగారు.